దేవుని నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమవందనాలు తెలియచేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినాలలో మనము యోసేపు జీవితంలో నుండి కొన్ని పాఠాలు, సత్యాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో మనము దైవ గ్రంథములో నుండి ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన మా దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యమే శ్రేష్టమైంది, నీ వాక్యమే సత్యమైంది. నీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచండి, విశ్వాసములో మమ్మలను స్థిరపరచండి. నీ వాక్యాన్ని మాత్రమే హత్తుకొని జీవించే కృపను, ఆ ప్రకారంగా నడిచేటువంటి ధన్యతను మాకందరికీ కూడా దయచేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ 2వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయము 2వ వచనము చివరి భాగం. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు అనే మాట చూస్తున్నాం. యోసేపు జీవితంలో ఇది ఒక శ్రేష్టమైనటువంటి లక్షణం అని మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే, తన అన్నలు చేస్తున్నటువంటి చెడ్డ పనులను గురించి మరొకరికి చెప్పకుండా, ఎవరైతే చెడ్డ పనులు చేస్తున్నారో, ఎవరైతే చెడుగా ప్రవర్తిస్తున్నారో వారిని గురించిన సంగతి తండ్రికి మాత్రమే మొర్రపెట్టేవాడు యోసేపు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈనాడు ఎవరైనా ఒక సహోదరుడు, ఒక సహోదరి తప్పిపోతే, తొట్టిల్లిపోతే వారి గురించి అందరికీ ప్రచారం చేసేటువంటి వారు చాలామంది మనకి కనబడతా ఉన్నారు. కానీ యోసేపులో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి గుణం ఏంటంటే, ఇక్కడ తన సహోదరులు, తన అన్నలు 10 మంది ఎవరెవరు ఏ చెడ్డ పనులు చేస్తూ ఉన్నారో వాటన్నిటినీ తండ్రికి మొరపెడుతున్నాడు యోసేపు, తండ్రికి తెలియచేస్తున్నాడు యోసేపు. ఇది చాలా శ్రేష్టమైనటువంటి సంగతిగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి కొండాలు చెప్పకూడదు, చాడీలు చెప్పకూడదని బైబిల్ చెప్తుంది. తప్పిదములను దాచిపెట్టాలి. ఎందుకంటే ప్రేమ అనేక దోషములను కప్పుతుంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒకవేళ తోటి సహోదరుడు తప్పిపోతే, తొట్టిల్లిపోతే ఆ సంగతి అతనితో చెప్పి, అతనితో మాట్లాడి, అతన్ని హెచ్చరించి సరిచేసుకోవడానికి అవకాశం ఇచ్చి, అతని విషయమై తండ్రి అయిన దేవుని యొద్ద మనము విజ్ఞాపన చేస్తే, దేవుడు అతనిని కనికరించి తిరిగి అతన్ని లేవనెత్తి కట్టి అతన్ని స్థిరపరిచేటువంటి ఆ పరిస్థితి ఉంది కనుక, అతని గురించి చెడ్డ ప్రచారం చేయకుండా ఆ వ్యక్తిని కొరకైనటువంటి ఆ మొర దేవునికి మనం పెట్టినట్లయితే దేవుడు ఆ వ్యక్తిని సరిచేస్తాడు. అంతేగాని ఆ వ్యక్తిని గురించి రకరకాలుగా చెలవలు పలవలు కాయించి కొద్దిగా ఉన్నదాన్ని పెద్దగా చెప్పి అతనిని బ్లేమ్ చేయటం, అతనిని నిందించటం,
చెడుగా అతని గురించి ప్రచారం చేయటం అనేది మరి నిజంగా చెప్పాలంటే విశ్వాసి యొక్క లక్షణం కాదు. నిజంగా మనము దేవుని బిడ్డలమయం అయినట్లయితే ఇక్కడ మనము యోసేపులో ఒక మంచి గుణాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. ఆ గుణం ఏమిటి అంటే, యోసేపు తమ అన్నల యొక్క చెడుతనాన్ని మరొక అన్నకి చెప్పలేదు, లేకపోతే బయట ఉన్న వారికి ఎవరికి చెప్పలేదు, కానీ సరాసరి తన తండ్రికి అతడు మొరపెట్టినట్టుగా, తెలియచేసినట్టుగా, సమాచారము తండ్రికి విన్నవించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ దినాలలో ఇది చాలా చాలా అవసరం. ఇది చాలా చాలా అవసరం. దైవ గ్రంథములో మనము అదే చదువుతున్నాం. ఒకరినొకరు హెచ్చరించుకోమని చెప్తుంది, ఒకరికొకరు కొలుపుకోమని చెప్తుంది, ఒకరికొకరు ప్రార్థన చేసుకోమని చెప్తుంది, ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోమని చెప్తుంది, ఒకరిని ఒకరు ఆదరించుకోమని చెప్తుంది, ఒకరినొకరు ప్రోత్సహించుకోమని చెప్తుంది, ఒకరికొకరు సహకారం చేసుకోమని చెప్తుంది. కానీ ఒకరి తప్పిదములు మరొకరికి చెప్పి వారిని ప్రచారం చేయమని బైబిల్లో ఎక్కడ మనకు కనబడదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం, ఒకరి తప్పిదములు మరొకరికి చెప్పడం అనేది శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి అని మనము ఆదికాండ గ్రంథంలో ఒక దృష్టాంతాన్ని మనం చూడొచ్చు. ప్రియులారా, గమనించండి. ఆదికాండములో జలప్రళయం తర్వాత 9వ అధ్యాయంలో 20వ వచనం నుంచి చదువుతున్నాను. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపెతును వస్త్రముగటి తీసుకొని తన 2 భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. గమనించండి, ఈ దృష్టాంతాన్ని మనము ఆలోచన చేస్తే హాము చేసినటువంటి పనిని బట్టి హాము శాపగ్రస్తుడయ్యాడు. తండ్రి చేత దీవించబడవలసినటువంటి ఈ కుమారుడు శాపాన్ని ఎందుకు పొందాడు అంటే, అదుగో తండ్రి దిశములను చూసినటువంటి వ్యక్తి కప్పకుండగా ఆ సంగతిని మిగిలిన 2 సహోదరులకు తెలిపాడు. ప్రియులారా, గమనించండి. యోసేపు అయితే ఒక సహోదరుడు తప్పు చేస్తే అది తండ్రికి చెప్పాడు తప్ప మిగిలిన సహోదరులకు ఏమాత్రం కూడా విన్నవించకుండా, తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. తండ్రికి మాత్రమే చెప్పాడు. అలాగైతే ఇక్కడ మనం చదువుకున్నటువంటి దృష్టాంతాన్ని బట్టి, యోసేపు జీవితంలో ఆయనకున్నటువంటి మంచి లక్షణాన్ని బట్టి మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, మనము మన తోటి సహోదరుల గుట్టును రట్టు చేయకుండగా వారిని హెచ్చరించి, వారి కొరకు ప్రార్థించి, వారిని సరిచేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనము ఎట్టి పరిస్థితుల్లో అతని యొక్క సంగతిని ఇతరులకు చెప్పడానికి వీలు లేదు. అలా చేసినట్లయితే శాపాన్ని పొందుతాము అని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, యోసేపు జీవితంలో ఒక మంచి లక్షణం మరొకటి ఏమిటంటే, తమ సహోదరులు చేసిన తప్పిదాలను సరాసరి తండ్రికి చెప్తాడు తప్ప మరి ఎవరికి చెప్పడు. అలాగే మనం కూడా మన సహోదరుల విషయమై తండ్రి యొద్ద విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి తప్ప సహోదరుల విషయాలను ఇతరులకు చెప్పకూడదని మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మంచిది. ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి
అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను అనే మాట చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, యోసేపు ఇక్కడ తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడుచున్నటువంటి బిడ్డగా కనబడుతున్నాడు. తండ్రి కుమారులనందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మిగిలిన కుమారులందరికంటే చూడండి ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి తండ్రి అంటే తన సహోదరులందరికంటే కూడా ఎక్కువగా తండ్రి చేత ప్రేమించబడుచున్నటువంటి వాడు యోసేపుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా నిజమే, తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడడానికి యోసేపులో ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా అతని యొక్క సత్ప్రవర్తన, అతని యొక్క పరిశుద్ధ జీవితం, అతని యొక్క యథార్థమైనటువంటి జీవితాన్ని బట్టి తండ్రి యోసేపును ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు, కానీ మరి దైవ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు కొందరిని ఎక్కువగా ప్రేమించినటువంటి సందర్భాలు మనం చూడగలం. ఉదాహరణకి మనము దైవ గ్రంథములో యోహాను సువార్త మరి 1వ అధ్యాయములో 18వ వచనములో పరలోకమందున్నటువంటి మన తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి మరి వ్రాయించినటువంటి సంగతిని మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే అనే మాట చూస్తున్నాం. అద్వితీయ కుమారుడు అంటే జనదైక కుమారుడు. ప్రియులారా, పరలోకపు తండ్రి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అత్యధికంగా ఆయన ప్రేమించాడు. తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి కుమారుడు. రొమ్ము ఆయన ప్రేమకు గుర్తు, ఆయన ప్రేమ కుమారుడు అని మనం చెప్పుకోవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రికి ప్రేమ కుమారుడు. ఎందుకని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చేత ప్రేమించబడిన కుమారుడిగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన యొక్క ప్రవర్తన విశేషంగా తండ్రి యొక్క చిత్తానికి సంపూర్ణంగా లోబడి విధేయుడై తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండ్రి యొక్క చిత్తము అది ఎంత కష్టమైన, ఎంత భారమైన, ఎంత భయంకరమైనటువంటి శిక్షలతో కూడుకున్నప్పటికీ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అన్ని ముమ్మారు ప్రార్థన చేశాడు. 3వసారి అన్నాడు, ఇది నీ చిత్తమైతే తొలగించు, లేకపోతే దీన్ని నీ చిత్తమైతే నేను త్రాగుతాను అని చెప్పి తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. సర్వలోకములో ఉన్నటువంటి సకల ప్రజల పాపాలకు వచ్చేటువంటి ఆ ఘోరమైనటువంటి ఆ శిక్ష, ఆ ఉగ్రత పాత్రలో ఉంది. కాబట్టి తండ్రికి చిత్తం ఏంటంటే ఆ ఉగ్రత పాత్రను ఆయన సేవించి పాపాత్ములైన మానవులకు రక్షణ ఇవ్వాలి. అది తండ్రి యొక్క చిత్తం. ఆయన చిత్తమును నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. ఆయన సెలవిచ్చినట్టుగానే తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి ప్రియమైన కుమారుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మాత్రమే కాదు, దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్తలోనే 13వ అధ్యాయములో 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రమ్మును ఆనుకొనుచుండెను. ఈ అపొస్తలుడైనటువంటి యోహాను శిష్యులందరికంటే ప్రభు రొమ్ముకు దగ్గరగా ఉన్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రేమించినటువంటి శిష్యుడుగా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం.
ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రియులారా గమనించండి, యేసు ప్రేమించిన వాడు, యేసు రొమ్మును ఆనుకునేటువంటి వాడు, యేసు ప్రియ శిష్యుడు, ఇదిగో యోహాను, అపొస్తలుడైనటువంటి యోహాను సువార్తను రాసిన యోహాను, 3 పత్రికలు రాసినటువంటి యోహాను, బైబిల్ గ్రంథములో చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి ఈ యోహాను యేసు చేత ఎక్కువగా ప్రేమించబడినటువంటి యోహానుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అలాగైతే ప్రభు చేత మనము ప్రేమించబడాలి అంటే ఏం చేస్తే మనము ప్రభు చేత ప్రేమించబడతాం? ఇది మనము ఆలోచన చేయాలి. ప్రభు అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని ప్రేమించాడు. 12 మంది శిష్యులలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపొస్తలుడైనటువంటి యోహానును ప్రేమించారు. అలాగైతే మనము కూడా ఆ ప్రభువు చేత ప్రేమించబడాలి అంటే ఏం చేయాలి? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయములో ఈ మాటలు మనం చదువుతూ ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ మనము కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం. 23వ వచనము 21వ వచనములో, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. చూడండి, మన ప్రభువుని ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? ఇక్కడ మనం చదువుతున్నాం, ఆయన ఆజ్ఞలు అంగీకరిస్తే, ఆయన ఆజ్ఞలను గైకుంటే మనం ఆయనను ప్రేమించినట్లే. అలాగైతే ఆ విధంగా ఆయనను ఆజ్ఞలు అంగీకరించి గైకొని ఆయనను ప్రేమించినప్పుడు మనము తండ్రి చేత ప్రేమించబడుతూ ఉన్నాం. ప్రియులారా, మనము ప్రభువుని ప్రేమిస్తే మనము పరలోకపు తండ్రి చేత మనము ప్రేమించబడుతున్నాం. పరలోకపు తండ్రి చేత ప్రేమించబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించటం ఎలా అంటే, ఆయన ఆజ్ఞలను గైకోవాలి, ఆయన మాటను గైకోవాలి, ఆయన ఆజ్ఞలు అంగీకరించాలి. ఆ విధంగా మనం చేసినట్లయితే ప్రభువుని ప్రేమిస్తున్నాం. ప్రభువుని ప్రేమించుచున్నటువంటి మనలను తండ్రి ప్రేమిస్తాడు. ఈ విధంగా మనము తండ్రి చేత మనము ప్రేమించబడుతూ ఉండాలని బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా. రెండవదిగా మనము చూసినట్లయితే ఇక్కడ తండ్రి యోసేపును అత్యధికముగా ప్రేమించిన తండ్రి ఏం చేశాడయ్యా అంటే, ఈ యోసేపుకు ఒక విచిత్రమైనటువంటి అంగీని ఆయన కుట్టించాడు, విచిత్రమైనటువంటి ఒక వస్త్రాన్ని ప్రియులారా ఆయన కుట్టించినట్టుగా చూస్తున్నాం. తండ్రి చేత ప్రేమింపబడిన యోసేపు తండ్రికి అనుకూలంగా ప్రవర్తించాడు. అందుకని యోసేపు తండ్రి చేత ప్రేమించబడ్డాడు. తండ్రి చేత ప్రేమించబడినటువంటి యోసేపు తండ్రి తన ప్రేమకు గుర్తుగా యోసేపుకు ఒక విచిత్రమైనటువంటి అంగీని కుట్టించాడు. ప్రియులారా, ప్రభువుని మనము ప్రేమిస్తే దానికి ప్రతిఫలాన్ని తప్పకుండా మనం పొందుతాం. ప్రభువుని ప్రేమించని వాడు శాపగ్రస్తుడని కూడా బైబిల్ చెబుతుంది. ప్రభువు చేత మనము ప్రేమించబడి రక్షించబడి ఆయన బిడ్డలుగా చేయబడిన తర్వాత మనము ఆయనను ప్రేమిస్తే ప్రతిఫలాలు ఎన్నో మనం పొందుతామని బైబిల్ చెబుతుంది. తండ్రిని ప్రేమించినటువంటి తనయునికి ఆ తండ్రి ఒక విచిత్రమైనటువంటి అంగీని కుట్టించాడు, ఒక విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ఆయనకు కుట్టించాడు. అవునండి, పరలోకపు తండ్రి మనలను ప్రేమించి మనల్ని రక్షించాడు. మనకు కూడా దేవుడు కొన్ని వస్త్రాలు ఇచ్చినట్టుగా మనము దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనములో, శృంగారమైన ప్రాగా ధరించుకునిన పెండ్లి కుమార్ని రీతిగాను ఆభరణములతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన
రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ప్రియులారా గమనించండి, రక్షణ వస్త్రమును ధరింపజేశాడు. ఇంకా మనం చూసినట్లయితే నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రం, నీతి వస్త్రం. ప్రియులారా గమనించండి, ఆలోచన చేయండి. రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడు, నీతి వస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. ప్రియులారా ఇక్కడ గమనించారా? మనకి దేవుడు ప్రకాశమానములైనటువంటి నిర్మలమైనటువంటి వస్త్రాలను దేవుడు మనకిచ్చాడు అని బైబిల్ చెబుతూ ఉంది. అలాగైతే దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన ఈ వస్త్రాలు మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణను మనం కొనసాగించుకోవాలి. ఫిలిప్పీ పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు ఈ మాట చెప్పాడు. ఈ రక్షణ వస్త్రాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణ వస్త్రాలను కాపాడుకోవాలి, నీతి వస్త్రాలను కాపాడుకోవాలి, ప్రకాశమానమైన ఈ వస్త్రాలను మనము కాపాడుకోవాలి, నిర్మలమైనటువంటి వస్త్రాలను మనము కాపాడుకోవాలని మనము చూస్తూ ఉన్నాం. ఎట్లా కాపాడుకోవాలి చూడండి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 23వ వచనంలో ఏ విధంగా మనం చదువుతాం ప్రియులారా? ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అన్నాడు. ప్రియులారా, ఈ వస్త్రములు అనేవి మన ప్రవర్తనకు సాదృశ్యంగా కనపడతా ఉన్నాయి. ఈ వస్త్రములు మన ప్రవర్తనను మనం కాపాడుకుంటే ఈ వస్త్రములు మనం కాపాడుకున్నట్లే. మన ప్రవర్తన అనగా చూడండి, అపొస్తలుడైనటువంటి పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాల్లో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఇది కాపాడుకోవటం. మన పరిశుద్ధతను, మన నీతిని, మన ప్రశస్త వస్త్రాలను, ఆ రక్షణను మనము కాపాడుకుంటూ ఉండాలి ప్రియులారా. దాగుపడకుండా మన వస్త్రాలను మనము కాపాడుకుంటూ ఉండాలని దేవుని యొక్క వాక్యములో మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మాత్రమే కాదు, యోధాపత్రికలో 23వ వచనములు అన్నాడు. యోధాపత్రిక 1వ అధ్యాయము 23వ వచనములో మనం చూసినట్లయితే, ప్రియులారా, అగ్నిలో నుండి లాగినట్టు కొండను రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక. ప్రియులారా గమనించండి, శరీర సంబంధమైన వారి, ఇక్కడ గమనించండి, అపవిత్ర ప్రవర్తన, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తన. ప్రియులారా, సంఘములో శరీర సంబంధులు ఉంటారు, ఆత్మ సంబంధులు ఉంటారు. ఈ శరీర సంబంధుల యొక్క ప్రవర్తన అపవిత్రమైనది అని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వీరి అపవిత్రమైనటువంటి ప్రవర్తనను ఏమాత్రము కూడా మీరు ఒప్పుకోకుండా దాన్ని అసహించుకొనుచు అన్నాడు. దాన్ని అసహించుకోండి. ఫుట్నోట్లో చెప్పాడు,
శరీరము వలన డాగుపడిన అంగీ అన్నాడు ఇక్కడ. గమనించారా? ఈ శరీర సంబంధుల యొక్క అపవిత్ర ప్రవర్తన వలన మీ అంగీ, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ అంగీని, యాకోబు తన కుమారుని ప్రేమించి కుట్టించి ఇచ్చాడే ఆ విచిత్రమైన అంగీ, మన పరలోకపు తండ్రి మనకు ప్రేమించి ఇచ్చాడే ఆ రక్షణ వస్త్రాన్ని, ఆ ప్రశస్త వస్త్రాన్ని, ఆ నీతి వస్త్రాన్ని డాగు పడకుండా చూసుకోవాలి అంటే మన ప్రవర్తన మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ప్రవర్తన పవిత్రమైన ప్రవర్తనగా ఉండాలి. శరీర సంబంధులైన వారి అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రం కూడా ఒప్పుకోకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. వాటిని అసహించుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ఆలోచన చేద్దాం. మన ప్రవర్తన ఎట్లున్నదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. దేవుడు మనలను ప్రేమించి ఇచ్చినటువంటి ఈ వస్త్రాన్ని, ఈ రక్షణను మనం కాపాడుకునే విషయంలో, మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని బైబిల్ చెబుతుంది. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరి సహవాసములో మనం ఉన్నాం, ఎటువంటి వాక్యాన్ని మనం వింటున్నాం, ఎటువంటి సేవకుల దగ్గర మనం ఉన్నాం, ఎటువంటి బోధన మనం పొందుతున్నాం, ఎటువంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నాం, మనము సహవాసం ఎవరితో చేస్తున్నాం, శరీర సంబంధులతోనా, ఆత్మ సంబంధులతో సహవాసం చేస్తున్నామా? మన సేవకులు ఎవరు, మనకు బోధించే బోధకులు ఎవరు, శరీర సంబంధులా, ఆత్మ సంబంధులా, వారి ప్రవర్తన ఎట్లా ఉంది? ఇది మనము ఆలోచన చేయవలసినటువంటి విషయం. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆ వస్త్రము చాలా ప్రశస్తమైన వస్త్రము, నిర్మలమైనది, నీతి కలిగినది, ప్రకాశమానమైనది రక్షణ వస్త్రం, అది ప్రశస్త వస్త్రం. కాబట్టి ప్రియులారా, ఆనాడు తండ్రి అయినటువంటి యాకోబు కుమారుడైన యోసేపుకు, అనగా తాను ప్రేమించే యోసేపుకు విచిత్రమైన అంగీనిచ్చాడు. కానీ అది అక్షరార్థమైన అంగీ ఏమో, కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆ వస్త్రం, ఆ నీతి వస్త్రం, ఆ రక్షణ వస్త్రం, ఆ ప్రశస్త వస్త్రం, ఆ మహిమగల వస్త్రం, ప్రియులారా ప్రకాశించే వస్త్రం, ఆ నిర్మలమైనటువంటి వస్త్రాన్ని మనము కాపాడుకోవాలి. అపవిత్రమైన ప్రవర్తన మనకేమాత్రం అంటకుండా మనము జాగ్రత్తగా పడాలి ప్రియులారా. క్రైస్తవ సమాజములో అందరూ పవిత్రులు లేరు, అందరూ నీతిగా ప్రవర్తించేవారు లేరు, యథార్థవంతులు లేరు. ఎక్కువ మంది శారీర సంబంధులే మనకు కనబడతా ఉన్నారు. ఇదిగో శరీర సంబంధం లేక ప్రవర్తన ఏమాత్రం కూడా మనం అనుసరించకుండా, వాటికి ఒప్పుకోకుండా అసహించుకోమని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన అవసరాన్ని ఆ విధంగా కాపాడుకుందాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు సెలవిచ్చిన అమూల్యమైన నీ మాటలు మా హృదయాల్లో భద్రంగా దాచుకుని, మీరు మాకు దయచేసినటువంటి ఆ ప్రశస్త వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, మహిమగల వస్త్రాన్ని మేము కాపాడుకోవటము అంటే మా ప్రవర్తన, మా జీవితం, మా నడవడి అని మీరు సెలవిచ్చారు కనుక నాయనా, మా ప్రవర్తన ఏమాత్రము కూడా నాయనా డాగుపడకుండగా, మైలు పడకుండగా, నాయనా మేము చేసే సహవాస విషయంలో, మేము వినే బోధ విషయంలో, మా ప్రవర్తన అంతటిలో మేము పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగిన వారంగా ఉండడానికి మేము జాగ్రత్త పడడానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.